వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో చింత చెట్టు కూలి 3 వాహనాలు ధ్వంసం. కుప్పం మున్సిపల్ కొత్తపేట పరిధిలో టీడీపీ కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. సుల్తానాబాద్ లో నేహ పాఠశాల పునఃప్రారంభం. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. టీడీపీ నేతలు మునిరత్నం, సురేష్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై నేహా స్కూల్ ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విద్యార్థులకు మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, అన్ని రంగాల్లో మంచి నైపుణ్యాన్ని అందించడమే మా లక్ష్యమని, దీనిని గమనించి సుల్తానాబాద్ పట్టణంలోని తల్లిదండ్రులు వారి పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేయాలని కోరుతున్నామన్నారు. మీరు స్పీడ్ అప్ ఉంటుంది మన ఎండలో మనం పోయొచ్చు. పేరు స్వప్న. సుల్తానాబాద్ మండలంలో నేహా హై స్కూల్ పునఃప్రారంభించడం జరుగుతుంది. మా స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం 3C మీన్స్ క్యారెక్టర్, కరేజ్, కాంగ్రెన్స్. మీన్స్ పిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి ట్రెడిషన్లో, కమ్యూనికేషన్లో, అవన్నీ కూడా మా స్కూల్లో వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా, వాళ్ళని వెల్ ఎడ్యుకేటెడ్ లాగా చేయడానికి కమ్యూనికేషన్లో కూడా విత్ 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి ఒక పర్ఫెక్షన్ వచ్చే విధంగా విత్ యాక్టివిటీ బేస్డ్లో చేసి వాళ్ళని ట్రైన్ చేయాలనుకుంటున్నాము. మా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించడానికి స్కూల్ని పునఃప్రారంభించాము. ఈ సుల్తానాబాదు ప్రముఖులు అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ కోసము పిల్లలని మా స్కూల్లో చేర్పించి అడ్మిషన్ తీసుకోగలరని కోరుతున్నాము. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలిపర్ల మండలం అన్నవరం దళితవాడకు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని శ్రీరత్న ముందుగా దళితవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఘట్టమనేని రామకృష్ణ తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నవరం దళితవాడలో ఉన్న ప్రజలకు నాదెండ్ల మనోహరం, పెమ్మసాని శ్రీరత్న, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషికి ఒక పిల్లలు చదివించుకోండి, మిగతా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోండి అన్న రీతిలో చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. ఇప్పుడు మనం అలా కాదు. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ఎంతమంది పిల్లలు ఉంటే మనకు ముగ్గురు ఉండొచ్చు, వాళ్ళలాగా ఒకళ్ళే కానీ ఒకళ్ళే చదివించుకోవాలి, అలా కుదరదు కదా. సో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళని మనం ప్రోత్సహించే రీతిలో ఇచ్చారు బాగుంటుంది. కాబట్టి మనం అది 3,000 ఒక్కసారే 4,000 అవుతుంది. వాళ్ళు 200 5 సంవత్సరాలు చేశారు పెంచడానికి. అలా కాకుండా ఒకేసారి 4,000, అది కూడా మీకు అందరికీ వచ్చేలాగా అది కూడా మీరు చెప్పండి. ఇప్పటి వరకు బస్సు ప్రయాణం ఫ్రీ, ఏది కూడా ఎవరు పెట్టలేదు. గుంటూరు డిస్ట్రిక్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు, అప్పుడు మనోహర్ గారు గ్యాస్ కనెక్షన్ ఎన్ని వేల మందికి ఇచ్చారు కదా. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఎవరికైనా సరే అందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి కూడా అది మీరు చాలా మంది అందరిలో తీసుకువెళ్ళాలి. ఎంపీ గుర్తు రెండోది. ఓకే, మీరు ఫస్ట్ స్లిప్ ఇచ్చేది ఎంపీ తీస్తారు. సైకిల్ గుర్తు ఫస్ట్ స్లిప్ ఎంపీ తీస్తారు. ఆ ఫస్ట్ దాంట్లో రెండో గుర్తులో వేయాలి.
రెండో కాపీ ఇస్తారు. రెండో దాంట్లో 7వ నెంబర్లో వేయాలి. 7వ నెంబర్ ఎమ్మెల్యేది. సరేనా? ఎవరైనా సరే ఎలక్షన్ ముందు వచ్చి రకరకాల ప్రలోభాలు పెట్టచ్చు. మీరు కూడా ఏదో న్యాయం చేద్దాం అనుకోని ఇటొక ఓటు అటొక ఓటు వేద్దాం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటేనే మీ పనులు అవుతాయి. 2 వేరు పార్టీలు వస్తే వాళ్ళు కొట్లాడుకోవడం సరిపోద్ది, కానీ ఒక్క పని కూడా అభివృద్ధి కాదు కదా, ఒక పని కూడా అవ్వదు. అర్థమైందా? సో 2 ఓట్లు కూటమి ప్రభుత్వం, గ్లాసుకి ఎమ్మెల్యే, సైకిల్ ఎంపీ, 2 అది పడవాలి. ఏ ప్రలోభాలకు గురైనా నష్టపోయేది మన ఊరు, మన పిల్లల భవిష్యత్తు. సరేనా? మన పిల్లలకి ముందు మనం న్యాయం చేయాలి ఓటు వేయడం ద్వారా. వాళ్ళకి ఇంత మంచి అవకాశం వచ్చిందని తల్లిదండ్రులుగా మనం పాటు చేయకూడదు. మనం వాళ్ళకి ఇక్కడ రాజధాని తీసుకొస్తే ఆటోమేటిక్గా మిగతా పనులకి అయిపోతుంది. చాలా మంది ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? ఉద్యోగం కోసం. అక్కడ పెద్ద సిటీ, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా వెళ్తున్నారు. అలాంటి సిటీ మన దగ్గరలోకి వస్తుంటే మనం ఓటు వాళ్ళకే వేయాలి కదా. అది మీరు గమనించండి. ఎంతో టైం పట్టదు మనకి సిటీ డెవలప్ అవడానికి. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మంచి సాఫ్ట్వేర్ మంచి కంపెనీ ఎంబీఏ చేసుకుని ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్ అంతా అయిపోయింది, రెడీగా ఉందండి. కట్టడమే తరువాయి మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. సరేనా? ఓకే అమ్మా. మీకు అందరికీ అర్థమైంది అనుకున్నా. మీకున్న సమస్యలు మీకు గుర్తించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లోకపేట, ముప్పిరితోట, రాములపల్లి, రాకల్దేవ్పల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, బైరెడ్డి రామరెడ్డి ఉపాధి హామీ కూలీలతో హామీలతో మాట్లాడి కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ని కోరారు. బోనస్ రాలే, నీళ్ళు పొలాలు ఎండిపోయాయి. అయితే మనం ఏం చేస్తాం? సరే కాంగ్రెస్ వెయ్యాలి, కానీ ఇవన్నీ ఏందో సంగతి. పెట్టాలి కాంటమే. అట్లాగే మా రైతు సోదరులు, మా హమాలి సోదరులు, వారందరినీ కలిసి వారితో మాట్లాడటం జరుగుతుంది. ఏ తల్లిని పలకరించినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానం చేసిందో మాకు 4,000 పెన్షన్ ఇవ్వట్లేదు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి 2,500 ఇస్తామన్నారు, అవి ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మి ఊసేలేదు. ఇప్పుడు తులం బంగారం ఇస్తాము, తులం కాదు వీసం బంగారం లేదు. ఆ విధంగా మరి చదువుకునే బిడ్డలకు స్కూటీ ఇస్తామన్నారు, లేదు. అంతేకాకుండా మరి నిరుద్యోగులంటి యువకులకు యువతులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవేమీ లేవు. మరి రైతులను వెళ్ళి కలిస్తే రైతులు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడొక చోట రైతుల పొలాలు ఎండిపోయి వారు దీనావస్థలో ఉన్నారు. పండించిన పంటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో బోనస్ క్వింటలకు 500 రూపాయల చొప్పున ఇస్తామని వాగ్దానం చేసి రైతులను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుపై హత్య కుట్ర భగ్నం. ఎన్నికల సమయంలో వైసీపీ కవ్వింపు చర్యలు. టీడీపీ కార్యాలయంపై డ్రోన్ ఘటనపై ఆరా తీసిన ఎరిక్షన్ బాబు స్వయంగా పోలీసులను కలిసి ఘటనపై వివరాల ఆరా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం డ్రోన్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి టీడీపీ శ్రేణులతో ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా పోలీసులను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ కవ్వింపు చర్యను దిగుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందనే అక్కసుతోనే ఇలాంటి కవ్వింపు చర్యలు, అభ్యర్థిపై హత్యాయత్న ప్రయత్నం కోసం కదలికలను నికా వేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఎన్ని దొంగ నాటకాలు ఆడినా, మాపై ఎన్ని ప్రయోగాలు చేసినా, తల క్రింద తపస్సు చేసినా ఈసారి గెలవలేరని, జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్టాలని ఏదో ప్లాన్ తోనే జరిగింది. అది కాకపోతే ఏంటంటే మనం ఒక అర్ధగంట నేనే లేకపోయినా కూర్చుంది.
ఆడుకుంటుండే అంతగా బోర్డును లేకుంటే లోపలికి పంపించేది బజార్ రోడ్డు మస్తుగా ఉంది. ట్రైన్లతో మంది అందులో అమెరికా అయిపోయా ట్రైన్లతోనే ఆడుకుంటారు పిల్లలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హాజరవుతున్నారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు, సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, నాయకులందరూ కూడా రేపు జరగబోయేటువంటి సాయంత్రం 6 గంటలకు జరిగే మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంకి అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన కోరడం జరుగుతూ ఉంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు 15వ వార్డు ఇన్ఛార్జ్ జయమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గాజుల గద్దర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు. అందరూ చెప్పండి. పాంప్లెట్ సుమన్ जाओ इमरान मस्जिद करा मुझे मुड़े ग्राम बारी
सरकार 5 लाख रुपए को कारपोरेशन के जरिए मुसलमानों वास्ते देने के वास्ते तैयार है माँ क्या माँ वो एक और एक मजीदान वास्ते महीना महीना 5,000 रुपये इमाम को आपको 10,000 रुपये मौजन को आपको 5,000 रुपये ये एक दुल्हन को शादी पहले 50,000 दिया चंद्रबाबु नायडू जो जगन 1 रुपया दिया ना है बोल को धोखा करा क्या చూస్తే కొత్తపేటలో చూస్తే మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు మరి ఎవరు ఎన్ని రౌడీ ఈరోజు కొత్తపేట 177వ బూత్ నందు ఇంటింటికి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో కూడా వారందరూ వారే స్వయాన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కుప్పాన్ని అభివృద్ధి చేసింది, ఆయనతోనే ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఆధారపడి ఉన్నది అని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇదే. కుప్పం ఒక మారుమూల ప్రాంతం, అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రపంచంలోనే కుప్పం పేరును నిలబెట్టారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదేవిధంగా కుప్పంలో మరి వైసీపీ అభ్యర్థి భరత్ చూస్తే అతనికి నోరు ఎలా వస్తున్నదో ఓటు అడిగేదానికి కూడా, అతనికి ఓటు అడిగే హక్కు కూడా అతనికి లేదు. అతను ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుండి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు భరత్ గారు అని చెప్పి అడుగుతున్నా. ఎక్కడ చూసినా కూడా ఒక పక్క ముస్లింలు అయితేనేమి, ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి అభివృద్ధి చేశారని చెప్పి ఢంకా మోగించి మరీ చెప్తుంటే మరి వారు చూస్తే అక్రమంగా మరి ఏదేదో ప్రగల్భాలతో మరి మాయమా పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, 1000 మంది ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బెట్ట భిక్షపతి గారు, మధ్యకుంట నర్సయ్య గారు, బూటి భాస్కర్ గారు, గాదరి ఐలయ్య గారు, బండిపల్లి అశోక్ గారు, తాళ్లపల్లి కుమార్ గారు, బండిపల్లి అంజయ్య గారు, చిన్న బండిపల్లి శివనర్సయ్య గారు, ఎండి మైపాషా గారు, వయ్యారపు ప్యారపు స్వామి గారు, గూడ శ్రీనివాస్ గారు, నోముల లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎంపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రావడం, బండిపల్లి విశ్వపతి గారు, చీటూరి ఎల్లయ్య గారు, ఎండి అబ్దుల్ నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ 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 జిందాబాద్. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మొదలైన పోస్టల్ బ్యాటింగ్ ఓటింగ్. ఓం డిగ్రీ కళాశాల వద్ద అటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశాంతంగా సాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓట్లలో హక్కులు వినియోగించుకున్న 975 ఉద్యోగులు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, విస్తరణ కమిటీ కన్వీనర్ సురేష్ బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, పరిశీలనలో గాజుల ఖాదర్ బాషా మరియు రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా హోరాహోరీగా మరి ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద, నాయకత్వం మీద ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపించే విధంగా, ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిచే విధంగా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాము. ఎంత మండుటెండలో అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వమే రావాలని చెప్పి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై జగన్. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఎంప్లాయీ ఓట్స్ అంటే టీచర్స్ కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, తర్వాత సెరికల్చర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళన్నీ ఓట్స్ ఏదైతే క్యాస్ట్ అవుతున్నాయో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మేమందరం కూడా అంటే పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. మా ఎమ్మెల్సీ వర్యులు, తర్వాత మార్నింగ్ ఎంపీ గారు కూడా, మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ వాసన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. అంటే చాలామంది చెప్తూ వస్తుంటారు మామూలుగా ఎంప్లాయీస్ కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పేసి. మరి ఇవాళ ఇక్కడ ట్రెండ్ చూస్తే మీరు విలేకరులుగా మీరు కూడా గమనించవచ్చు, చాలా పాజిటివ్గా ఉంది, చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నీతికి, అవినీతికి, నిజానికి, మోసానికి జరిగే యుద్ధం అని చెప్పి ఎంప్లాయీస్ కూడా గ్రహించారు. ఇక్కడ గతంలో 2014 నుంచి 19 తర్వాత వచ్చిన పరిపాలన ఏదైతే 2019 తర్వాత 24 వరకు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే చక్కటి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అదే పేద వర్గాలతో పాటు ఖచ్చితంగా ఎంప్లాయీస్ కూడా ఆదరిస్తారని చెప్పి ఈరోజు మాకు గట్టి నమ్మకం అయితే వచ్చింది. ఈరోజు జరిగిన పోలింగ్లో తప్పనిసరిగా ఒక 70 to 80% ఓట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ముఖ్యంగా ఎంప్లాయీస్కు గట్టి భరోసా ఇస్తారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్పి మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాటపై నిలబడతారనే గట్టి నమ్మకం ఎంప్లాయీస్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భరత్ గారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతున్న కారణంగా మొత్తం రాష్ట్ర ప్రజానీకం మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తున్నారు. ఎందుకంటే 100కు 100% వాగ్దానాలు ఇచ్చిన ఒకే ఒక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 600 అబద్ధాలు ఇచ్చిన అబద్ధాల కోరు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేసి ప్రజలకంతా అర్థమైంది. కాబట్టి కుప్పంలో జరుగుతున్న ఈరోజు అలాగే 13వ తేదీ రానున్న ఎన్నికలు కూడా మా భరత్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, ఈ కుప్పంకు పట్టిన దరిద్రం 35 సంవత్సరాలు మాకు పట్టిన పీడ పోయే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 100% జగన్మోహన్ రెడ్డితో ఉన్నారనేసి మేమందరూ ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని వడిచెర్ల గ్రామం నందు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. గన్పూర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత సంచరించుకున్న ఈ ఎలక్షన్లు ఒక నమ్మక ద్రోహానికి, విశ్వాస ఘాతకుడికి, ఇంటి దొంగ, నమ్మక ద్రోహి, నయవంచనకు ప్రతిరూపమైన కడియం శ్రీహరి గారికి, తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా మాదిగ బిడ్డ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి మధ్యలో జరుగుతున్న ఎన్నిక. నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తారట, నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆఫర్ చేస్తున్నారు. ఏం చేయాలి, నేను పోను అని చెప్పేసి జోక్ చేసినట్టు అది కూడా చెప్పిండు ఆయన నోటనే. తర్వాత అందరు కలిసి ఆయనతో మాట్లాడి కన్సల్ట్ చేసి అట్లా పోవద్దు నువ్వు సీనియర్ నాయకుడు అని చెప్తే ఉన్నట్టే ఉండి నమ్మబలికి వీళ్ళందరూ కలిసి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలందరి సహకారంతో, పల్ల రాజశేఖర రెడ్డి గారి సహకారంతో అందరు కలిసి వారికి
వారి బిడ్డకి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఇక్కడ కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ అభ్యర్థి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి వస్తే సరి 100 కోట్లు, ఒక్కొక్కరికి 100 కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు మనం యూట్యూబ్ ఛానల్లో చూసినాం. కడియం శ్రీహరి ఏం బతుకునేది టూ అంటున్నారు. ఎందుకంటే ఇటు అటు తీసుకొని, ఇటు బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని అటు కాంగ్రెస్కి అమ్ముడు పోయి నీ వృద్ధాప్య వయసులో నీ రాజకీయ అంతం కావడానికి నువ్వే గోతి దువ్వుకున్నావు. కేసీఆర్ మాటలో చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నాడు. పెళ్లి లెక్క అందరినీ మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోయినావంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినంటాడు. ఇంతకన్నా నీచం ఉంటుందా? ఒకవేళ కనుక నిజంగానే అభివృద్ధి కోసం అయితే టీడీపీలో ఉన్న 10 సంవత్సరాలు గడ్డి పీకినవా? బీఆర్ఎస్లో ఉన్నంతసేపు గాడిద పనులు తోవినవా? 10 సంవత్సరాలు నువ్వే ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కదా. అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ మేనిఫెస్టో మిస్టర్ కడియం శ్రీహరి? నీ ఎజెండా ఏంటి? గణపూర్ నియోజకవర్గంలో గిది సాధించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కనుక అధికారం కేంద్ర ప్రభుత్వం నుంచి గిది తీసుకొస్తా, లేదా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిది సాధిస్తా అని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యేవు నువ్వు, మేము గెలిపించిన ఎమ్మెల్యేవు. మాకు నమ్మకం ద్రోహం చేసి పోతున్నప్పుడు హేతుబద్ధమైన కారణం చూసిపో. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోయినా. ప్రజలు నన్ను అంగీకరించేళ్ళు, 33,000తో నన్ను గెలిపించేళ్ళు. ఇప్పుడు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ నిలబడి గెలువు. నిజంగానే నువ్వు శుద్ధపూసవైతే నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.